హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో క్యారమెల్ మకానా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్స్ మకానా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ మకానా క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మకానా ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా ఒక మకానా తీసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేస్తే క్రంచీగా విరిగిపోయినట్టు అనిపిస్తే రోస్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి 2 టీ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. గీ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మకానా తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బెల్లం పౌడర్ లేకుంటే బెల్లంని కొద్దిగా తురుముకొని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి కొద్దిగా చిక్కగా అయ్యాక ఇప్పుడు ఇందులో రోస్ట్ చేసుకున్న మకానా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. క్యారమెల్ మకానా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఈ క్యారమెల్ మకానాని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి క్యారమెల్ మకానా తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.